అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలనకి ముందర 2019 నుంచి 2024 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి పాలన రెండింటికి కంపేర్ చేసుకున్నప్పుడు 2014 అంటే 2019 నుంచి 2024 వరకు కూడాను ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం కానీ, శాంతి భద్రతల అంశాల్లో కానీ, అలాగే స్వేచ్ఛగా ఏదైనా సమస్య వచ్చిందని ప్రజల మధ్యలో రోడ్డు మధ్యలోకి వచ్చే సందర్భాలు కానీ లేవని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. అనేక అంశాల్లో ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడి అటు అమరావతి నుంచి ఇటు శ్రీకాకుళం వరకు కూడాను చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న క్రమంలో 2024 ఎన్నికలకి ముందర మేనిఫెస్టో ఉమ్మడి పార్టీలు, 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ కలిసి ఏవైతే సూపర్ 6 పథకాలని చెప్పి ప్రజల మధ్యలోకి తీసుకొచ్చారో ఆ సూపర్ 6 పథకాలకు సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో ఒక్కొక్కటి కూడాను మనం సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరంన్నరలోనే చేయగలిగారని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. 1, ఏదైతే ఉచిత మహిళకి బస్సు సౌకర్యం అన్నారో అది క్లియర్ అయింది. 2, ఏవైతే పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇంట్లో వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగి వెళ్ళి చెప్పడం, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు చెప్పినప్పుడు అది ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగిందని సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా రైతులు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి పెట్టుబడి నిధి కింద ప్రతి ఎకరాకి ప్రతి వ్యక్తి రైతన్న వ్యక్తికి ఆయనకి 20,000 రూపాయలు చొప్పున అందివ్వడం జరిగిందని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా యువత ఎవరైతే చదువుకుని ఉంటారో వాళ్ళకి ఉద్యోగ ఉపాధి సంక్షేమ కార్యక్రమాల్లో 20 లక్షల ఉద్యోగ నియామకాలు కానీ, 20 లక్షలకి తగ్గట్టు ప్రైవేట్ ఆర్గనైజేషను, గవర్నమెంట్ ఆర్గనైజేషను, అలాగే ఉపాధి సంక్షేమ కార్యక్రమాల్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఏవైతే ఈ మధ్యకాలంలో ఇచ్చిన డిఎస్సి కానీ, ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్స్ కానీ, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వస్తున్న అనేక ఫ్యాక్టరీస్ తాలూకా ఇన్పుట్ కానీ మనం అవగాహన చేసుకుంటాం.